అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్ సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఇవాళ నేను అనకాపల్లి వచ్చేసానండి శుభప్రదం షాపింగ్ మాల్ కి. ప్రెజెంట్ యూత్ కి, ప్రెజెంట్ జనరేషన్ కి సరికొత్త కలెక్షన్ తో అదిరిపోతుంది మన శుభప్రదం షాపింగ్ మాల్. శుభప్రదం షాపింగ్ మాల్ ఫ్యామిలీ ఫస్ట్ ఇక్కడే ఉన్నాము. ఇన్ఫాక్ట్ మాల్ చుట్టూ చూసాము, బ్యూటిఫుల్ డిజైన్స్, బ్యూటిఫుల్ కలెక్షన్. ఈ జనరేషన్ కంటే మొత్తం ఎప్పుడో తరతరాల జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ఉన్న కలెక్షన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. నిజంగా ఎంత అనకాపల్లి ప్రజలకి ఎంత ప్రజాదరణ, మాకు ఎంత పుషింగ్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. రేట్స్ కూడా ఇన్ఫాక్ట్ 100 రూపాయల నుంచి 40,000 వరకు ఫుల్ ఆప్షన్స్. డబ్బు అన్నది ఇంపార్టెంటే, బట్ డబ్బే మొత్తం కాదమ్మా. ఒక్కసారి మీరు తీసుకుంటే మన దగ్గర ప్రోడక్ట్ 110% చెప్పగలుగుతాను. ఎవ్రీ ప్రోడక్ట్ ఇస్ టాప్ నాచ్. సిఎంఆర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, కానీ లెగసీని కంటిన్యూ చేస్తూ శుభప్రదం అని వచ్చారు. ఈ టైటిల్ వెనక, ఈ నేమ్ తీసుకోవడం వెనక రీజన్ ఏమైనా ఉందా? అంటే ఇట్స్ మా అమ్మమ్మ పేరండి, శుభలక్ష్మి అని. ఓకే, సో శుభప్రదం కింద దాన్ని అనుకుంటా. అమ్మ పేరుతో శుభప్రదం అనేది శుభప్రదంగా స్టార్ట్ చేశారు. ఇది కూడా అంతే సక్సెస్ఫుల్ గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ లహరిక. ఏంటి ఇవాళ నేను ఎక్కడున్నాను అని ఆలోచిస్తున్నారా? ఎస్, ఇవాళ నేను అనకాపల్లి వచ్చేసానండి శుభప్రదం షాపింగ్ మాల్కి. ఇక్కడ ఏంటి అంత స్పెషల్ అనుకుంటున్నారా? ప్రతిదీ కూడా స్పెషలేనండి. సిఎంఆర్ మనందరికీ తెలిసిన పేరు. తరతరాలుగా పెళ్ళిళ్ళ షాపింగ్కి మనందరం యూజ్ చేసేది సిఎంఆర్ షాపింగ్ మాల్. మరి వాళ్ళ వారసత్వంగా వచ్చే శుభప్రదం అనేది ఎక్సలెంట్గా ఉంది. ప్రెజెంట్ యూత్కి, ప్రెజెంట్ జనరేషన్కి సరికొత్త కలెక్షన్తో అదిరిపోతుంది మన శుభప్రదం షాపింగ్ మాల్. ఏముంది, ఎలాంటి కలెక్షన్ ఉంది, మాకు అందుబాటు ధరలో ఉంటాయా అనే కదా ఆలోచిస్తున్నారు. అవన్నీ నేను చెప్పడం కాదండి, మీరు చూస్తే నమ్ముతారు కదా. రండి నాతో పాటు. ఫస్ట్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక షాపింగ్ డెస్టినేషన్ నేను మేము ఇనాగ్రేట్ చేయడం. అండ్ ఎందుకంటే అన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. మిడిల్ క్లాస్ టు ఎవరైనా ఇక్కడ కొనుక్కోవచ్చు, అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళకి ఓన్ స్టైల్ డిజైన్స్ ఉన్నాయి. జ్యువెలరీ కూడా ఉంది. జ్యువెలరీ ఆల్సో చాలా చాలా బాగున్నాయి. అంటే మీరు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏమైనా ఒకేసారి అన్నీ ఇక్కడే షాప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా బాగున్నాయి. అండ్ నేనైతే అనకాపల్లిలో అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కొనేదాన్ని, బట్ వస్తే ఖచ్చితంగా ఇక్కడే షాపింగ్ చేస్తా. సో చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఎలా ఉన్నాయో. ఆల్రెడీ వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారంట ముందే, బట్ ఒక ఆవిడ ఎవరో వచ్చి చెప్తున్నారు చాలా బాగున్నాయి, నేను ఒక 10 చీరలు కొనుక్కున్నాను అవన్నీ అని. సో అప్పుడే నాకు అర్థమైంది వీళ్ళు ఎంత లైక్ అఫోర్డబుల్ ప్రైసెస్లో పెట్టి జనాలందరినీ చాలా హ్యాపీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు అందరూ రండి. ఇంతసేపు ఎండ్లో ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అసలు లోపల ఉన్న కలెక్షన్ మామూలుగా లేదు, బ్యూటిఫుల్, ఇన్క్రెడిబుల్. అసలు అనకాపల్లికి బెస్ట్ స్పాట్ దొరికింది. అండ్ ఐ థింక్ ఇట్స్ సో సో లవ్లీ. ఇప్పుడే లోపల వాక్ వేసాము. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బ్యూటిఫుల్ డిజైన్స్. అందరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీ ప్రియమైన వాళ్ళతో అందరితో వచ్చి ఎంజాయ్ చేయండి ఈ మాల్ని. I think it's so lovely and very excited aunty. Congrats Satyababu gariki, Sunita gariki. I think it's so lovely. Shubhapradam shopping mall inta grand ga launch chesaru
అండ్ అంతే అండి, మీ అనకపల్లి వాళ్ళందరికీ ఒక పెద్ద పెద్ద థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ యూ ఆల్. హలో మానస గారు, హౌ ఆర్ యు? నమస్తే. నమస్కారం. సూపర్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ, యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది కలెక్షన్ అంతా వారిన ఇక్కడ మన కలెక్షన్ షాపింగ్ మాల్ అసలు అద్భుతంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడే ఒక ఫుల్ వాక్ వేసాము అండ్ ఇక్కడున్న కలర్స్ కానీ డిజైన్స్ కానీ వీవర్స్ గురించి కూడా చాలా మాట్లాడారు. ఓకే. అండ్ ఐ ఫీల్ అనకపల్లికి కొత్త షోరూమ్ వచ్చేసింది. పెద్ద బ్లాస్ట్ ఇక్కడ. సిఎంఆర్ లెగసీని కంటిన్యూ చేస్తూ శుభప్రదం షోరూమ్ రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీకు ఏ కలర్ సారీ అంటే బాగా ఇష్టం చెప్పేసండి క్విక్ గా. పర్పుల్. పర్పుల్ ఎగ్జాక్ట్లీ. వావ్, చూసారు కదా, అసలు మీరు ఏ సారీ కట్టుకున్నా అదిరిపోతారు. ఈ సెక్కడ ఉండే కలెక్షన్ కూడా అంతే అందంగా ఉన్నాయి. సో మరి వ్యూవర్స్ కోసం ఏం చెప్తారు ఒక్క మాట ఇక్కడ ఉండే కలెక్షన్ గురించి? మీ వ్యూవర్స్ అందరికి అనకపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్ ఫ్యామిలీ ఫస్ట్ ఓపెనింగ్ జరిగింది. బ్యూటిఫుల్ ప్లేస్. అసలు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి రండి, మంచి మూమెంట్స్ మెమరీస్ షాపింగ్ చేసుకోండి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. రిసీవింగ్ ఎలా ఉంది ఒక మాటలో చెప్పండి. ఇక్కడ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? బ్యూటిఫుల్ అండి. అసలు అనకపల్లిలో ఉన్న ప్రజలు ఫుల్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా మనసు ఫుల్ అయిపోయింది వాళ్ళని అందరినీ చూసి. ఇన్ఫాక్ట్ వాళ్ళని కలవబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో శ్రీదేవి, ఎలా ఉన్నారు? సూపర్, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సూపర్ సక్సెస్ సాధించేసి ఈ రోజు అనకాపల్లి వచ్చారు. మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సారీస్ చూసారా? ముందే శుభప్రదం లాంచ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా. ఎస్, శుభప్రదంలో సారీస్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. మీరు కట్టుకునే సారీ కూడా చాలా బాగుంది తెలుసా? ఇక్కడ నుంచే సో చాలా మంచి ప్రింట్స్ ఉన్నాయి. ఓకే, ఈ జనరేషన్ కి ఎలా అనిపిస్తుంది? సారీస్ సెలెక్షన్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ఈ జనరేషన్ కంటే మొత్తం ఎప్పుడో తరతరాల జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ఉన్న కలెక్షన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. సో అందరు రావచ్చు. విత్ అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్ తో ఉన్నాయి. సో ఎస్, నాకు అదే అనిపిస్తుంది. మెయిన్ గా నువ్వు కట్టుకునే శారీ అంతా కూడా ఎంత సింపుల్ గా సూపర్ గా అనిపిస్తుంది. దీన్ని బట్టి డిసైడ్ అయిపోవచ్చు మన శుభప్రదంలో ఎంత మంచి శారీస్ ఉంటాయని చెప్పేసి. అనకపల్లి వాళ్ళందరికీ చాలా పెద్ద నమస్కారం. ఒక బ్యూటిఫుల్ గ్రాండ్ లాంచ్ జరిగింది ఈరోజు. శుభప్రదం షాపింగ్ మాల్ ఫ్యామిలీ ఫస్ట్. ఇక్కడే ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ మాల్ చుట్టూ చూసాము. బ్యూటిఫుల్ డిజైన్స్, బ్యూటిఫుల్ కలెక్షన్. ఐ థింక్ ఇట్స్ ఇన్క్రెడిబుల్ అండి. మీరు అనకపల్లికి ఒక కొత్త బ్యూటిఫుల్ ఫ్యాషన్ డెస్టినేషన్ తీసుకొచ్చారు. లిటరలీ ఫ్రమ్ ఆల్ ఓవర్ మన స్టేట్స్, ఇండియన్ స్టేట్స్ కలెక్షన్లో మీకు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రైట్ ఫ్రమ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ నుంచి రైట్ టు పెద్దవాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఐ ఫీల్ లైక్ షాపింగ్ మాల్ అనేది షాపింగ్ ఒకటే కాదు, మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేసి మెమరీస్ క్రియేట్ చేయాలి. అండ్ రియలీ అందరూ ఖచ్చితంగా ఇక్కడికి రండి. బ్యూటిఫుల్ డిజైన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్ చేయడానికి, సంతోషంగా ఉండడానికి. ప్లీజ్ కమ్, వీఆర్ హియర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను వేసుకున్న చీర కూడా ఇక్కడి నుంచే. బ్యూటిఫుల్ రేట్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ రైట్ ఫ్రమ్ 100 రూపీస్, 100 రూపాయల నుంచి 40,000 వరకు ఫుల్ ఆప్షన్స్. అండ్ మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను స్ట్రాంగ్ నమ్ముతున్నాను. ప్లీజ్ కమ్, ఎంజాయ్. శుభప్రదం షాపింగ్ మాల్ ఫ్యామిలీ ఫస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము శుభప్రదం ఫ్యామిలీ ఫస్ట్ షాపింగ్ మాల్ లాంచ్ చేయడానికి, ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కలిపి ఇంత పెద్దగా ఉంది ఏంటి అని వెనక్కి వెళ్ళిపోతారు. బట్ అస్సలు కాదు. మీరు ఫస్ట్ లోపలికి వస్తే అది ఓన్లీ మీకోసమే. ఈ రేట్స్ అన్ని కూడా 100 నుంచి స్టార్ట్ చేయడం అనేది నేను షాక్ అయ్యాను. ఇప్పుడే సత్యబాబు గారు చెప్తుంటే విన్నాను. అండ్ ఆయనకు ఆ థాట్ రావడం అనేది చాలా యునో అందరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా రిలేటబుల్. అంటే ఇంత మంచి, అంటే అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అంటే చాలా మంది కొనుక్కోవాలనుకుంటారు, కాకపోతే ఆ ప్రైజెస్ చూసి లేకపోతే అది చూసి వెనక్కి వెళ్ళిపోతారు. బట్ అస్సలు కాదు, అన్నీ ఉన్నాయి ఇందులో. మంచి చీరలు ఉన్నాయి. అండ్
మీరే అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి అందరూ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సెట్స్ కానీ అన్నీ చాలా లైక్ మీకు అఫోర్డబుల్ రేట్స్లోనే ఉన్నాయి. సో ఖచ్చితంగా రండి. నేనైతే అనకపల్లి వస్తే మాత్రం ఇక్కడికే వస్తాను. సో ఖచ్చితంగా మీరు అందరూ రండి, షాప్ చేసుకోండి. చాలా 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 బాగున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, శుభప్రదం షాపింగ్ మాల్ ప్రొపరేటర్ని. ఈ అనకాపల్లిలో మాకు ప్రజాదరణ పొందింది అనడానికి కారణం, మేము సంక్రాంతిలో ఒక 15 రోజుల కోసమని ఇక్కడ ఎగ్జిబిషన్ సేల్ పెట్టడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఇక్కడ ప్రజలు ఎంత ఆదరాభిమానాలు చూపించారో మేము మాటల్లో చెప్పలేము. అనకాపల్లి వాళ్ళకి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. మాకు అంత సపోర్ట్ చేసి మీరు ఇక్కడ షోరూమ్ పెట్టండి అని మాకు ప్రోద్బలం ఇచ్చారనమాట. దానివల్ల వితిన్ 3 monthsలో ఇక్కడ షోరూమ్ రాత్రింబవళ్ళు చేయించి, ఏ రోజు మీకు సంక్రాంతికి ఎలాగైతే మీరు కలెక్షన్లను చూసి ధరలు చూసి సాటిస్ఫై అయ్యారో దానికి 10 రెట్లు ఇంకా ఎక్కువ ఆనందం పొందేలాగా. ఎందుకంటే అప్పట్లో మాకు స్థలం సరిపోలేదు. ఇప్పుడు ఇంకా విశాలంగా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ తోటి వెరైటీలు కూడా చక్కగా అందరికీ అందుబాటులో ఉండేలాగా, అందరికీ వీలు ఉండేలాగా మంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ మన లోకల్లోనే ఎంప్లాయ్మెంట్ పెట్టి వాళ్ళ చేత వాళ్ళు కూడా చాలా షాక్ అవుతున్నారు. రకాలు చూసి ఏంటి శుభప్రదం ఇంత ధరలో ఇంత తక్కువలో ఎలా ఇవ్వగలుగుతున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఒకటే ఆన్సర్ అండి, మనం ఏంటంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేయాలి, తక్కువ లాభం వేసుకోవాలి. దీనివల్ల అందరికీ లాభం జరగాలి. ముఖ్యంగా ఇది మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి 100% నచ్చి తీరుతుంది. ఆ గ్యారెంటీ మేము ఇస్తున్నాం. అలాగే మా ధరలు మార్కెట్లో మీరు ఎక్కడన్నా స్టడీ చేసుకోండి, ఎక్కడ కూడా ₹1 కూడా మా ధర కన్నా తక్కువ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే మేమంతా స్టడీ చేసి పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ సంక్రాంతి కోసమని పర్చేసింగ్ కోసం ఎవరైతే ప్రజలు వచ్చి కొన్నారో వారికి గ్యారెంటీగా ఆ నమ్మకంతో వాళ్ళే 10 మందికి చెప్పుకుంటారు. నాకెలా తెలుసు అంటే, నేను ఇక్కడ నూకాంబిక అమ్మవారు దర్శనానికి వెళ్తే అక్కడ ప్రజలు నాకు అందనాలకు ఎక్కించేశారు. ఇంత వెరైటీలు మీరు చాలా బాగా చేస్తున్నారు, మీరు ఎప్పుడు పెడతారా అని మేము ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతోటే ఈరోజు ఇక్కడ ఇంత తొందరలో షోరూమ్ ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ సినీ ప్రముఖుల చేతుల మీదుగా మీరందరూ రండి. అలాగే ధరలు కానీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే మనకి ఉంటారో, పిల్లల దగ్గర నుంచి కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవారి దగ్గర నుంచి యూత్ కాడి నుంచి ఫాదర్ మదర్ లెవెల్ నుంచి అందరి లెవెల్లో కూడా మీకు అందుబాటులో ఇక్కడ ధరలు ఉంటాయి. చివరికి బెడ్షీట్ లుంగీలతో సహా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా సరసమైన ధరలతోటి చేయడం జరిగింది. ఇక్కడ ₹150 నుంచి ₹40,000 రేంజ్ వరకు అన్ని వెరైటీస్ మీకు లభ్యం అవుతాయండి. ఈ ఆఫర్లు ఇవన్నీ కూడా చాలామంది అనుకుంటారు ప్రారంభోత్సవ ఆఫర్లు కొంతకాలమే ఉంటుందని అనుకుంటారు. మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు ఏదైతే వెరైటీ మీరు చూస్తారో మీరు ఎప్పటికీ నెల నెల వెరైటీలు మారుతూనే ఉంటాయి. ఈ ఆఫర్లు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. యా హలో భవాని గారు, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యు? సూపర్ సూపర్ సూపర్, చాలా అందంగా ఉన్నారు. అందమైన నగతో పట్టు జారీతో కలకల్లాడిపోతున్నారు కదా భవాని గారు. సో చాలా హ్యాపీగా ఉందండి. శుభప్రదం షోరూమ్ ఇక్కడ అనకాపల్లిలో స్టార్ట్ చేయడము, అందరికీ అందుబాటు ధరల్లో మంచి కాస్ట్లీ సారీస్ కూడా మన దగ్గర కొంటే చాలా తక్కువలో వచ్చేస్తాయని నేను విన్నాను. సో అందుకే విజిట్ చేద్దాం అనేసి మేము హైదరాబాద్ నుంచి మరి ఇక్కడికి వచ్చాము. సో ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ షాప్ ఓపెనింగ్? ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అనకాపల్లి వాళ్ళు చాలా మాకు వెల్కమింగ్ గా ఉన్నారు.
ఉన్నారు. నాట్ ఓన్లీ దిస్ టైం మేము ఎగ్జిబిషన్ చేసినప్పుడు కూడా చాలా ప్రేమ చూపించారు. అనకాపల్లి ప్రేమతోనే మేము ఈ రోజు ఇక్కడ వాళ్ళ కోసమే వచ్చామండి. కరెక్ట్. మీకు అసలు తెలుగు రాదు, మీరు మాట్లాడుతుంటే ఎంత చక్కగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం, అందరి కోసం సారీస్ అన్ని అందరికి కాస్ట్లీ సారీస్ కొనాలని ఉంటుంది, కానీ బడ్జెట్ కోసం ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ. అందులోనూ పెళ్లి పట్టు సారీస్ అంటే మెయిన్ గా అందరి దృష్టిలో సిఎంఆర్ ఉంటుంది. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మీరు ఇప్పుడు శుభప్రదం అని థర్డ్ జనరేషన్ మా ముందుకు వచ్చేసింది. సో ఇది ఈ కాంపిటీషన్ టైంలో ఎలా దీన్ని అధిగమిస్తూ మాకు ఇంత మంచి ధరలకే సారీస్ అందించడం జరుగుతుంది? ఇప్పుడు ఇన్ జనరల్ గా బడ్జెట్ లో చీరలు కావాలి అంటే మనకి కాస్ట్లీ అయిపోతుంది. అవును, కాస్ట్లీ ఎక్కువ అయిపోయేసరికి జనాలకి అది తీసుకోవడం రాదు. కాబట్టి మేమేం చేసాము అంటే అందరు అఫోర్డ్ చేసేలాగా అలాంటి క్వాలిటీ అండ్ దెన్ ద వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలా మేము ఆ కాంపిటీషన్ ట్రై చేస్తున్నాం. మార్కెట్ ట్రై కాదు, సక్సెస్ కూడా అయ్యారండి. ఎగ్జిబిషన్ లో చూసాం కదా, సూపర్ సక్సెస్. అసలు మీరు అనుకోలేదంటే కదా ఒక్క రోజే అంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి. అనుకోలేదు. ఎలా అనిపిస్తుంది? చాలా ఓవర్వెల్మింగ్ గా ఉండే. ఇంత వార్మ్ గా, ఇంత హ్యాపీనెస్ గా, ఎంతూసియాజం గా జనాలు మాకు ఎక్సెప్ట్ చేశారు, మళ్ళీ వెల్కమ్ కూడా చేస్తున్నారు. అవును. అలానే ఇప్పుడు సారీస్ చూస్తున్నామంటే విత్ లైట్ వెయిట్ సారీ, కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది. జనరేషన్ వాళ్ళకి కూడా ఇలాంటివన్నీ దొరికేస్తాయండి మన దగ్గర. ఆలోచించేది అదే, ఈజీ బ్రీజీగా హ్యాండిల్ చేసేయచ్చు మనము. ఇప్పుడు ఇలాంటి చీరలన్నీ హెవీ అయిపోతాయి మనకి, బట్ దెన్ మా జనరేషన్ వాళ్ళకి కూడా ఉంది. ఐ థింక్ దట్స్ ద పాయింట్ ఆఫ్ థర్డ్ జనరేషన్. డెఫినెట్ గా అదే అనిపిస్తుంది. కట్టుకుంటే ఎంత అందంగా అనిపిస్తున్నారు తెలుసు. అసలు మీకు నాకు తెలుసు సారీ కట్టుకోవడం కూడా అంత తెలియదు, రాదు. హెల్ప్ చేశారు నాకు. కానీ ఆ కట్టుకునే విధానంలో కానీ, ఆ చూసి సెలక్షన్, ఆ జ్యువెలరీ కానివ్వండి, ఎవ్రీథింగ్ మై అత్తమ్మ అండి. క్రెడిట్ గోస్ టు హర్. సూపర్ గా ఉంది. మరి ఇట్లా మీరు సారీలో మీరు అట్లా నాణ్యత అవన్నీ చూస్తూ ఉంటారా? ఎట్లా పట్టుని డిసైడ్ చేస్తుంటారు ప్యూర్ అండ్ ఆర్టిఫిషియల్ అని చెప్పి? ఇప్పుడు మీకు తెలిసే అది ఎలా ఉంటుంది మెటీరియల్. ఎవ్రీ మెటీరియల్ డిపెండ్స్ కదా అండి. ఇప్పుడు థ్రెడ్ కౌంట్ వేరే ఉంటుంది, మెటీరియల్ వేయింగ్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు అది పర్టికులర్గా ఎలా ఉంటుందో చెప్పలేము, కానీ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ లేదండి. ఒక్కసారి మీరు తీసుకుంటే మన దగ్గర ప్రోడక్ట్ 110% నేను కూడా పర్చేసింగ్ వెళ్తాను కాబట్టి 110% చెప్పగలుగుతాను. ఎవ్రీ ప్రోడక్ట్ ఇస్ టాప్ నాచ్. ఓకే, మీరు కూడా ఇన్వాల్వ్ అవి? ఎస్ అండి, మేము అందరూ పర్చేసింగ్ వెళ్తాం. ఓకే, వెళ్తూ ఉంటారు, క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటారు, వెరైటీస్ చెక్ చేస్తాము, ట్రెండ్స్ ఏముంటే చెక్ చేస్తాము, కలర్స్ చెక్ చేస్తాం అన్ని. వావ్, అందుకేనండి శుభప్రదం స్టార్ట్ చేసిన రోజున ఎంత సక్సెస్, హ్యూజ్ సక్సెస్ అందుకుంది అంటే. సో థర్డ్ జనరేషన్ వాళ్ళు, యంగ్ జనరేషన్ వాళ్ళు మన ముందుకు వచ్చి ఇలాంటి సారీస్ అందిస్తే ఆసమ్ కదా. సో మనందరి కోసం మన అనకాపల్లిలో శుభప్రదం స్టార్ట్ అయిపోయింది, గ్రాండ్ గా ఓపెన్ అయింది. మరి మీ అందరూ కూడా దగ్గర ఉంటే ఒకసారి విజిట్ చేసి చక్కనైన సారీస్ ని తక్కువ ధరలోనే మీరు సొంతం చేసుకోవచ్చు. భవానీ గారు, ఇంకొక పాయింట్ మా వ్యూస్ కోసం ఏదైనా చెప్తారా? ఒక పాయింట్ నేను ఏం చెప్పాలనుకుంటానంటే, శుభప్రదం మీ అందరి కోసం మన ఫ్యామిలీ మాల్. మనతో పాటు శుభప్రదం మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? భవానీ గారి హస్బెండ్ అండి. సో మొత్తం సెలెక్షన్ అంతా ఈయనే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ప్యూరిటీ, క్వాలిటీ అన్ని చెక్ చేసి మన వరకు వస్తాయి. సో అంత చక్కనైన మంచి సారీస్ మా వరకు రావడానికి మీరు బ్యాక్గ్రౌండ్ లో ఎంత కష్టపడతారో మాకు తెలుసు. సో ఎంత దీని వెనక హోంవర్క్ దాగి ఉంటుంది మాకు చెప్పండి. హోంవర్క్ అంటే చాలా పెద్ద అసైన్మెంట్ అండి. అంటే మేము ఇది ఒక 2-3 months నుంచి ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ, రీజనల్ వైజ్ ఇంకా కల్చరల్ గా కొంతమందికి కొన్ని కలర్స్ నచ్చుతాయి, కొన్ని డిఫరెంట్ మోడల్స్ నచ్చుతాయి. సో మేము బ్యాక్గ్రౌండ్ మేము చాలా వర్క్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ రీజన్ లోని ఎలాగా కలర్ ప్రిఫర్ చేస్తారు, చాలా చాలా టఫ్. సో మార్కెట్ ని మనం అర్థం చేసుకోవడానికి మనకి టైం పడుతుంది. దాని తర్వాత మనము ఆల్ ఓవర్ ద ఇండియా వీ హావ్ టు సోర్స్ అండ్ వీ హావ్ టు డూ ప్యూరిటీ చెకింగ్ చేయాలి. లేకపోతే మన కస్టమర్స్ కి లైక్ వాళ్ళకి ఏం కావాలి అది మేము దాన్ని వెతికి దాన్ని తెచ్చేటట్టు వి ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. ఓకే, సో స్పెషల్ గా అనకాపల్లిలోనే ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఎందుకు అనిపించింది? ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? సో మన లైక్ 2-3 months అగో యాజ్ మై వైఫ్ సైడ్ మేము ఒక ఎగ్జిబిషన్ పెట్టాము. మాకు చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి అండ్ జనాలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు మాకు ఇది ఇంకా ఉంటే బాగుంటది అని చెప్పేసి. సో మేము అది అనుకున్న తర్వాత దెన్ వి వర్ లైక్ మెంటలీ లైక్ లెట్స్ గో టు అనకాపల్లి, లెట్స్ మేక్ దెమ్ హ్యాపీ.
ఎందుకంటే దే ఆర్ వెరీ వెల్కమింగ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ మేము రైట్ అండి, మీరు చెప్పే పాయింట్ నాకు చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది షాపింగ్ అనగానే వైజాగ్ ఎక్కువ మందికి సిటీనే ఎక్కువ మందిని అక్కడే కొనుక్కునేందుకు వెళ్తూ ఉంటారు. కానీ అనకాపల్లిలో కూడా ఇంత పెద్ద షోరూమ్ ఉంది అని అందరికి అందుబాటు ధరలో ఉంది, ప్యూరిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మంచి మంచి పట్టు సారీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయి అంటే అది హ్యాపీయే కదా అనకాపల్లిలో మెయిన్ గాను. మీకు ట్రావెల్ సేఫ్ అయిపోతుంది, మిగిలిపోతుంది. జనాలు చాలా హ్యాపీగా ఉండే ప్రొడక్ట్ తో కూడా క్వాలిటీ బాగుంది అని అండ్ వెరైటీస్ బాగున్నాయి అని గెస్ట్ చేయరు. మొత్తం స్టాక్ అయిపోయింది మాది ఎగ్జిబిషన్ టైం. అవునండి, అదే నేను విన్నాను. సో ఇవాళ కూడా అలానే ఉండబోతుంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కస్టమర్స్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. కస్టమర్స్ గివ్ us their blessings అండి. డెఫినెట్ గా అవును అవును సార్. అలానే ఇప్పుడు మెయిన్ గా మీరు అన్నారు కదా ఒక పాయింట్, ప్రాంతానికి తగ్గ కలర్స్ చూజింగ్ లో పర్టికులర్ గా ఉండాలని చెప్పేసి. సో మేడం కి ఇక్కడ సలహాలు ఏమైనా సజెషన్స్ తీసుకుంటుంటారా? డెఫినెట్లీ తీసుకోనండి, లేకపోతే ఎందుకంటే బికాస్ వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఉంటుంది. మేము బిజినెస్ చేస్తాము చేసే వరకు, కానీ ఇన్పుట్ అండ్ టేస్ట్ మాత్రం మన మిస్సెస్ నుంచి తీసుకోవాలి కదా. ఓకే ఓకే. సో ఇది వద్దు ఈ కలర్ వద్దు అని చెప్తే మీరు దాన్ని డెఫినెట్లీ టేక్ ఇన్పుట్స్ అండి. అలా తీసుకుంటేనే కదా లైక్ అందరం కలిపి టుగెదర్ గా చేస్తేనే మంచి రిజల్ట్ వచ్చేది. రైట్. అలానే మనకి సిఎంఆర్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు, కానీ లెగసీని కంటిన్యూ చేస్తూ శుభప్రదం అని వచ్చారు. ఈ టైటిల్ వెనక, ఈ నేమ్ తీసుకోవడం వెనక రీజన్ ఏమైనా ఉందా? yes I think ఈ క్వశ్చన్ మీరు మా అత్తమ్మకి అడగాలి. అత్తమ్మని అడగాలా? సరే అత్తమ్మకి ట్రాన్స్ఫర్ చేద్దాం. రైట్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇట్స్ మా అమ్మమ్మ పేరండి, శుభలక్ష్మి అని. ఓకే. షీ రీసెంట్లీ పాస్డ్ అవే కపుల్ ఆఫ్ మంత్స్ అగో. సో ఆ పేరు మీద లైక్ వి వర్ వెరీ బాండెడ్ విత్ ఇట్. నాకు శుభలక్ష్మి పేరు కావాలి, నాకు ఉండాలి మా అమ్మమ్మ పేరు అని చెప్పేసి. సో మేము అందరం అనుకునేసరికి శుభప్రదం అని అనుకున్నాం. అత్తమ్మని అడుగుతా, పేరు మాత్రం చాలా అంటే మోడర్న్ గా మార్చేశారు టోటల్. క్యాప్షన్ మాత్రం నాదేనండి, ఫ్యామిలీ ఫస్ట్ శుభప్రదం షాపింగ్ మాల్, ఫ్యామిలీ ఫస్ట్. వావ్, ఎక్సలెంట్ అండి, సూపర్. దీని వెనక ఏదైతే నేమ్ ఉందో దీని వెనక ఎంత కాలం కృషి ఉంది? ఎంత కృషి అంటే we were wanting it like 5 years అంట. Oh my god, గ్రేట్ అండి, చాలా మంచిగా అనిపిస్తుంది. పేరుతో పాటు మెయిన్ ఇక్కడ ఉండే సారీస్ చూసాను, అద్భుతంగా అనిపించాయి. మేము హైదరాబాద్లో రెగ్యులర్గా సో మనీ షోరూమ్స్ని విజిట్ చేస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే నేను చూసినాకే నాకు అర్థమైంది. ఆ క్వాలిటీ, మెయిన్గా మీరు చెప్పే కలర్స్, ఆ నాణ్యత అన్ని ఫీల్ అవ్వచ్చు. పట్టుకుంటే కనుక మనం ఆ పట్టుని ఫీల్ అవుతున్నాము, అంత చక్కగా ఉన్నాయి. ఇప్పుడు అనకాపల్లి వాళ్ళు ఎక్కడ వెళ్ళే అవసరం లేదండి. అవును, you can come right over here. అందరి కోసం శుభప్రదం. సార్ మీరు ఒక వ్యూయర్స్ కోసం ఒక మంచి మాట ఏం చెప్తారు? ప్లీజ్ కమ్ అండి, ప్లీజ్ గివ్ us your blessings, all the people from Anakapalli. Thank you అండి, thank you everyone. Thank you so much both of you అండి, all the best. సార్ ఎలా అనిపిస్తుంది సార్? శుభప్రదం లాంచింగ్ సందర్భంగా చాలా క్రౌడ్ వచ్చింది, మీరు ఇంత ఎక్స్పెక్ట్ చేశారా? ఎలా ఉంది రిసీవింగ్ అంతా? నేను ఎక్స్పెక్ట్ చేశానమ్మా, ఎందుకంటే మొన్న జాన్వరి 1 నుంచి పొంగల్ వరకు ఒక 15 రోజులు ఎగ్జిబిషన్ సేల్ పెట్టామమ్మా. నిజంగా ఎంత అనకాపల్లి ప్రజలకి ఎంత ప్రజాదరణ, మాకు ఎంత పుషింగ్ ఇస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాల. మేము ఆ రోజే అనుకున్నాం, అవును ఇంత ప్రజలకి ఎంత మన ఇంత జెన్యూనిటీకి వీళ్ళకి ఎంత నమ్మకం కలుగుతున్నప్పుడు మనం దీన్ని ఇక్కడ ఎందుకు షోరూమ్ పెట్టకూడదు అని అనుకుని రాత్రి వాళ్ళు కష్టపడి సరిగ్గా 2.5 నెలల్లో షోరూమ్ రెడీ చేయించేసి మళ్ళీ ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. గ్రేట్ సార్, అసలు 30 సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్ లో 2.5 నెలల్లో అంత షార్ట్ డెసిషన్ ఎలా తీసుకోగలిగారు సార్? అసలు 2.5 నెలలు కదమ్మా, 1 నుంచి 15వ తారీఖు ఉంది కదా, ఆ టైంలో డిసైడ్ చేస్తుంది అనమాట. ఓ మై గాడ్. ఎందుకనంటే ప్రజలకి నేను కస్టమర్లతో మాట్లాడేది ఉండదు, నేను బయట నుంచొని జస్ట్ అలా వింటా ఉంటాను. వాళ్ళు చెప్పిన మాటలు మాకు లోపలికి ఎత్తుకున్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి, రేట్లు బాగున్నాయి, చాలా జెన్యూన్ గా అమ్ముతున్నారు అన్న పాయింట్లు వినేటప్పటికి ఓకే, ఇక్కడ ప్రజలకి ఇలాంటి మంచిది మీరు తొందరగా ఇక్కడ పట్టుకోగలరని తెలుసుకున్నాను. ఇంకో పాయింట్ చెప్తానండి, నాకున్న అనుభవంలో ఇప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద సిటీస్ ఉన్నాయి, మీరు అక్కడ ఫ్రీగా ఇచ్చినా కూడా జనాలు ఇంత ట్రాఫిక్ ఉంది, అంత దూరం నుంచి రావడం కష్టం, ఇవన్నీ ఉండడం వల్ల మీకు ఎంత చేసినా జనాల్లోకి వెళ్దండి. బట్ అనకాపల్లి ప్రజలకి ఇలాంటి మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఏంటంటే అండి,
మంచి అయినా చేయడానికి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎస్, ఇది మాత్రం నిజం. అది నాకు తెలుసు. అయితే ఇక్కడ జెన్యూనిటీకి ఎంత మొదటి సపోర్ట్ చేస్తున్నారంటే నేను జెన్యూన్ పర్సన్ అమ్మ. జెన్యూన్ గా ఉండే వాళ్ళకి జెన్యూన్ గా ఖచ్చితంగా ఈ దారి చూపిస్తారని ఆ నమ్మకంతో ఒక స్టెప్ చాలా తొందరగా క్విక్ గా తీసుకోవడం జరిగిపోయింది నిర్ణయం అనేది. డిసైడ్మెంట్ అంటే ఏదైనా కూడా అనుకున్నది తొందరగా చేస్తేనే సక్సెస్ అన్నది ఉంటదమ్మా. అది లేట్ అయ్యే కొద్ది నష్టాలేనమ్మా. సార్ అలా కాదు సార్, మీరు చెప్పారు ఒక పాయింట్, ఏదైనా క్విక్ గా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మీకు డబ్బులు ఉంది కాబట్టి చాలా తొందరగా నిర్ణయం తీసుకున్నారు సార్. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఒక ఆలోచన వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మేము ఎట్లా ముందుకు వెళ్ళాలి చెప్పండి? ఒక్కటమ్మా, డబ్బు అన్నది ఇంపార్టెంటే, ఓకే, బట్ డబ్బే మొత్తం కాదమ్మా. దీనికి అనుభవం చాలా ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు అంటే నేనేదో గొప్పగా చెప్తున్నానని కాదు, నేను జనరల్గా ఇంటర్వ్యూస్ ఇవ్వను. నేను బేళ్లు కుట్టానమ్మా, అంటే పార్సిల్స్ ఉంటాయి కదా, పార్సిల్స్ కుట్టానండి. నేను బిల్లు బుక్లు రాశాను, కౌంటింగ్ చేసి పార్సిల్స్ ట్రాన్స్పోర్ట్లో పంపించి మార్కెటింగ్ కూడా నేను చిన్నప్పుడే నేర్చుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ ఉందనుకున్నా, ఈ ఐటమ్ గురించి మొత్తం పుట్టుపూర్వోత్తరాలు నాకు అవగాహన ఉంటుంది. అంటే దీని యొక్క మెటీరియల్ ఎంత పడుతుంది, దీని డైయింగ్ ఎంత పడుతుంది, దీని లేబర్ ఛార్జ్ ఎంత పడుతుంది, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పటికి చేతికి ఎంత పడుతుంది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎంత ప్రాఫిట్ ఇస్తే జెన్యూన్గా వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు, అవన్నీ డీటెయిల్డ్గా సప్లయర్ తోటి మేము కూర్చొని డిస్కస్ చేసి తర్వాత అక్కడి నుంచి మేము ఇక్కడికి తీసుకురావడం జరుగుతాం. ఈ మధ్యలోని మనకి బ్రోకర్స్, మీడియేటర్స్ అని, ఏజెన్సీస్ ఇలాంటివి అన్ని కట్ అయిపోతాయమ్మా. దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్, డైరెక్ట్ గా కస్టమర్, ఈ బెనిఫిట్ కస్టమర్ కి ఇస్తాం అనమాట. అందువల్ల రేట్లు రీజనబుల్ గా పడతాయండి. కానీ గ్రేట్ సార్, 30 years ఎక్స్పీరియన్స్ లో ప్రతి దానిపైన మీరు గ్రిప్ సాధించిన తర్వాత దీన్ని ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించగలుగుతున్నారు, అంతే కదా సార్? సక్సెస్ యాక్చువల్గా మేము వేవర్స్ కమ్యూనిటీ అమ్మా. మా చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు, మా నానమ్మ గారు, మా నాన్నగారు వాళ్ళు నేత నేసారు, కళ్ళతో చూసాం. అయితే తర్వాత మాకు చదివించడం వల్ల కానీ మా జీన్స్ లో ఆ బట్ట గురించి, ఆ దారం దగ్గర నుంచి అవగాహన అన్నది ఇంక అందులోనే ఉండడం వల్ల వచ్చిందనమాట. ఇప్పుడు పట్టు ఉందమ్మా, పట్టు అంటే 1000 రకాలు ఉంటాయండి, ఎవరు తెలియదు. ఇప్పుడు బంగారం అంటే ఒకటే క్వాలిటీ, కానీ బట్టలు అలా ఉంటుందండి, కొన్ని వందల వేల రకాలు ఉంటాయి. ఒక్క బేస్, ఒక్క మెటీరియల్ పట్టుకుంటే అన్ని చూడడానికి ఒకలాగే కనబడతాయి. నిజం, దాన్ని కనిపెట్టడం కూడా చాలా కష్టం. అది కనిపెట్టడం కష్టం అండి. కానీ ఏంటంటే మనం జెన్యున్ గా మనకు వచ్చిన ప్రోడక్ట్, మన ప్రాఫిట్ జెన్యున్ గా వేసాం అనుకోండి, నిజాయితీ నిలకడగా తెలుస్తుంది అంటారు కదా, అది నెమ్మదిగా తెలుస్తుంది, బట్ అది స్ట్రాంగ్ అవుతుంది. సూపర్, చెప్పాను కదా సార్తో మాట్లాడితే ప్రతి మాటకి ఒక అర్థం పరమార్థం ఉంటుందని చెప్పేసి. సో అలానే మాట్లాడతారు, చాలా అంటే ప్రతి మాటకి కూడా చాలా క్లారిటీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా 30 years ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రతి దీని గురించి కూడా డీటెయిలింగ్ గా అన్ని విషయాల గురించి తెలుసు కాబట్టి ఇవాళ శుభప్రదం అనేది ఇంత సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. అంతే క్రౌడ్ తో కలకల్లాడుతుంది, మంచి ప్రైస్ లో, ది బెస్ట్ ప్రైస్ లో మనందరికి కస్టమర్స్ కి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు శుభప్రదం ఫౌండర్ సునీత మేడం నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇందాక మ్యామ్ చెప్పారు కదా భవానీ గారు, మా అత్తమ్మ పేరుకి రీజన్ అని చెప్పేసి. సో అత్తమ్మ మేడం అనమాట. హలో మేడం, నమస్తే, ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు, చాలా 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 కుందనపు బొమ్మలా ఉన్నారు, చాలా బాగుంది. మరి శుభప్రదం పేరు మీ దగ్గర నుంచే వచ్చిందంట, మీకు ఇష్టమైన పేరు అంట, దాని ఫ్లాష్ బ్యాక్ అంటే మాకు చెప్పేయాలి. సిఎంఆర్ అన్నది మమ్మీ డాడీ పేరు, చంద్రమోహన్ రావు గారు అన్నది. నాకు మమ్మీతో కొంచెం కనెక్షన్ ఎక్కువ ఉంటుంది, సుబ్బలక్ష్మి తన పేరు. ఓకే. సో నాకు డాడీ పేరు మీద ఇన్ని మాల్స్ వచ్చినాయి కదా, మమ్మీ పేరుతో ఓన్లీ సారీ
షాప్ నేమ్ అని అనుకున్నా యాక్చువల్లీ 5 years బ్యాక్. ఓకే. సో సుబ్బలక్ష్మి పేరు మీద అంటే ఆ పేరు మీద ఎట్లా మనం స్టార్ట్ చేయలేము కాబట్టి దాన్ని ఏదో ఒకటి మార్చాలి పేరు దానికి అని చెప్పి 5 years నుంచి మేము మా స్నేహితులు మాకు హెల్ప్ చేశారు. సో శుభప్రదం కింద దాన్ని అనుకున్నాం, కన్వర్ట్ చేసేసారు. అనుకుని అమ్మ పేరు సుబ్బలక్ష్మి గారు. సో శుభప్రదం మమ్మీ పేరుతో స్టార్టింగ్ ప్రథం శుభప్రదం అంటే స్టార్టింగ్ కదా. కరెక్ట్. సో మమ్మీ పేరుతో అనే సేపు లో నేను అనుకున్నాను. ఓకే. సో అట్లాగా మేము చేస్తానన్నప్పుడు మా పిల్లలిద్దరు కూడా నాకు కోఆపరేట్ చేసి ఓన్లీ సారీసే కాకుండా మొత్తం ఫ్యామిలీకే షాపింగ్ మాల్ లాగా చేస్తే బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అన్నారు. ఓకే. ఓకే దానికని చెప్పేసి నేను. సో వాళ్ళకి ఇందులో అనుభవం ఉందా అమ్మా? ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు మీరైతే మీ వరకు ఓకే, సార్ వరకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ మీ జనరేషన్ కొత్త న్యూ జనరేషన్ వచ్చేటప్పటికి వీళ్ళకి అవగాహన ఉంటుందా అనే భయం ఎక్కడైనా మీకు వచ్చిందా? ఆహా లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా ఈ మా బట్టల్లోనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. చదువుకున్నాక కూడా వెంటనే బీబీ అయిపోయింది, దీంట్లోకి వచ్చేసారు. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు ట్రెండీ దాని ప్రకారం వాళ్ళు థింకింగ్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్పోజ్ చేస్తున్నారు. అవును, చూసాను మేడం సారీ కానీ మీ సారీ కానీ ఎంత కలర్ కాంబినేషన్ కానీ ఆ చెక్స్ ప్యాటర్న్ లో కానివ్వండి సంథింగ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది, యూనిక్ గా అనిపిస్తున్నాయి. సో సెలక్షన్ కి మీరు దగ్గరుండి చూస్ చేసుకుంటూ ఉంటారు? మా రెండో బాబు పర్చేజింగ్ వెళ్తాడు, పెద్ద బాబు మేనేజింగ్ చేస్తుంటాడు. ఓకే. సో పర్చేజింగ్ అంతా మా చిన్న బాబు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. ఓకే. హలో, నైస్ మీటింగ్ అండి. చేస్తాడు. ఓకే. ఓకే. సో ఇంకా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి హ్యాపీగా వాళ్ళంతా డీల్ చేయగలరని నమ్మకం అయితే వచ్చేసింది పూర్తిగా. ఇంకా ఓకే, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మెయిన్ గాను ఇక్కడ అనకాపల్లిలోని షాపింగ్ చేయాలంటే కొంచెం వైజాగ్ వరకు వెళ్ళాలి, పెళ్ళిళ్ళు ఏవైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినా సరే. ఆ టెన్షన్ లేకుండా అతి తక్కువ ధరలో ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి. నేను చూసాను ప్రతిసారి కూడా మంచి క్వాలిటీతో లైట్ వెయిట్ లో చక్కగా జనరేషన్ తగ్గట్టు శారీస్ అనేది రావడం అనేది చాలా హ్యాపీగా ఉందమ్మా నిజంగా. ఇప్పుడు జనరేషన్ లో సారీస్ పట్టు చీరలు కట్టుకోవాలి అంటే అమ్మ కష్టం, చాలా కష్టం ఫీల్ అవుతూ ఉంటారు. అందులోనే లైట్ వెయిట్ లో అయితే ఇప్పుడు అందరూ కట్టుకుని కూడా ఉండొచ్చు. అవును, అందరు క్యారీ చేస్తున్నారు. సో హీరోయిన్స్ వచ్చారు, శ్రీదేవి గారు కానీ వారణాసి గారు కానీ లైట్ వెయిట్ లో ఎంత అందంగా ఉన్నారు కదా, సూపర్ గా అనిపిస్తున్నారు. ఎవరికి వాళ్ళే డామినేట్ చేసే విధంగా ఉన్నాయి శారీస్ అయితే. నాకు కూడా చాలా బాగా నచ్చాయి. నేను కూడా ఆల్రెడీ 4 సెలెక్షన్ చేసి పక్కన పెట్టేశానమ్మా, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాను, అంత బాగున్నాయి. సో మరి ఇప్పుడు ఈ కస్టమర్స్ కి చెప్పే మాట ఏమైనా ఉందా? అనకాపల్లి కస్టమర్స్ కి ఎట్లా వాళ్ళు అంటే మేము ఎగ్జిబిషన్ లోనే వాళ్ళు చూసాం చాలా. యాక్చువల్లీ మా 15 days పెడదామనేసి అనుకున్నాం, అది ఎట్లా ప్రోలాంగ్ అయ్యి చాలా సేపు పెట్టాం. వాళ్ళు కూడా మా ఇక్కడ కూడా పెడితే మేము కూడా చాలా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఓకే అని చెప్పి 3 months లోనే మళ్ళీ కొత్తగా ఇక్కడే చాలా డే నైట్ చాలా కష్టపడి చేశారు. ఇప్పుడు ఆదరిస్తారని చూస్తున్నాం. మరి సిఎంఆర్ అంటే అవును మీరు అన్నట్టు నాన్నగారి పేరు మీద చాలా ఉన్నాయి సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ షాపింగ్ మాల్స్ అని. నేను అమ్మ పేరుతో శుభప్రదం అనేది శుభప్రదంగా స్టార్ట్ చేశారు. ఇది కూడా అంతే సక్సెస్ఫుల్ గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, బోత్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్.